నమస్కారం అందరికి. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మేము కురుమతి జాతరకు వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మనకు 30 కిలోమీటర్స్. ఇంకా ఎలా ఉందో అంతా చూపిస్తా. ఈ బ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఇప్పుడైతే కురుమతి స్వామి వారి దేవాలయానికి ముఖద్వారం చూస్తున్నాం. ఇక్కడ ఇదే మనకి కమాన్ అని అంటారు. ఇక్కడ చూసుకోవచ్చు కమాన్ ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఇంకా అలాగే మేము ఇక్కడ నుంచి మనకి 25 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది దేవరకద్ర వచ్చేసి. ఇంకా ఆ తర్వాత మేము దేవరకద్రలోనే 2 సమోసా తీసుకున్నాము. అందరం తీసుకొని షేర్ చేసుకున్నాం. ఆ తర్వాత 3 టీ తీసుకున్నాము. మా బారు వచ్చేసి లెమన్ టీ తీసుకున్నాను. మేమైతే టీ తీసుకొని తాగడం జరిగింది. ఈ టీ టైం కూడా మనకి ఆ కమాన్ పక్కనే ఉంటుంది. టీ కూడా చాలా బాగుంది. ఇప్పుడైతే టీ అయితే తాగడం అయిపోయింది. ఇంకా మేమైతే జాతరకు వెళ్తున్నాం. బారు ఠాగూర్ వచ్చేసి టీ టైం కాడ క్యాష్ కట్టుకోడు. ఠాగూర్ తీసుకుంటాం బై వెహికల్ అయితే చూసుకోవచ్చు. మనకి కమాన్ అయితే కలర్ఫుల్ గా కలర్ వేయడం జరిగింది. ఇక్కడ నుంచి మనకి దోకూరు దాటికుండా వస్తుంది. కాకుండా తర్వాత అమ్మకూరు, ఆ తర్వాత మనకి స్వామివారి యొక్క దేవాలయం కనిపిస్తుంది. ఇప్పుడైతే కురుమతికి అయితే ఎంట్రన్స్ అయిపోయినాం. మనము కురుమతి స్వామి వారి యొక్క దేవాలయానికి ఇక్కడి నుంచే మనకి దారి ఉంది. చూసుకోవచ్చు సైడ్ పోటీ కూడా మనకి రేవంత్ రెడ్డి గారు లాస్ట్ ఫస్ట్ వీక్ లో మనకి ఆదివారం రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తున్నట్టయితే ముందు సైడ్ వచ్చేసి 2వ కమాన్ ఉంది. ఇది ఇక్కడ నుంచి మనము ఇంకా 1 కిలోమీటర్ లోపలికి వెళ్తే అటు సైడ్ వచ్చేసి మనం లెఫ్ట్ సైడ్ తిరగాలి. లెఫ్ట్ సైడ్ తిరిగిన తర్వాత మనకి స్వామి వారి యొక్క గర్భగుడి కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి స్వామివారి యొక్క ఆలయము ఎంత దూరం ఉందో ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఇంకో సైడ్ రూటు. ఇక్కడ సైడ్కి వెళ్ళి వెళ్ళడానికి ఉంటుంది, మనకు ముందు సైడ్కి వెళ్ళి వెళ్ళడానికి ఉంటుంది. ఇటు సైడ్కి వెళ్ళి లేకుండా మీకు లాంగ్ వ్యూ చూపించాలని, మంచిగా వ్యూ అనేది ఎంత బాగుంటుంది చూపించాలని ఇక్కడికి వెళ్ళి వెళ్తున్నాం. ముందు సైడ్కి వెళ్ళి ఇక్కడ కూడా చాలా అద్భుతంగా ఉంది రోడ్డు. మనకి మన్నెంకొండ సైడ్ ఎలా ఉందో అలాగే మనకి ఇక్కడ సైడ్ కూడా అలా వేయడం జరిగింది. 2 సైడ్స్ రోడ్స్ ఇక్కడ సైడ్. కాకపోతే దేవాలయానికి ఒకటి లెఫ్ట్ సైడ్ సింగిల్ రోడ్ ఉండడం జరుగుతుంది. ఆ సింగిల్ రోడ్ ఒకటి, ఆ తర్వాత మనకు మెట్ల మార్గం కూడా ఉంటుంది. ఇక్కడ అలాగే చూస్తున్నట్టయితే మనకి ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహం కూడా ఉంది. మినిమం ఒక 20 ఫీట్స్ ఉండొచ్చు ఆ స్వామివారి విగ్రహం. ఆ విగ్రహం ఎలా ఉందో కూడా కలర్ఫుల్ గా చాలా అద్భుతంగా ఉంది. ఆ తర్వాత మీరు అందరు కూడా జై శ్రీరామ్, అలాగే మనకి జై శ్రీరామ నారాయణ అని కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇటు నుంచి ఇంకా మనకి దేవాలయం. ఇక్కడ అయితే సింగిల్ రోడ్స్, 2 సైడ్స్ వచ్చేసి మనకి వివిధ రకాల షాప్స్ ఉండడం జరిగింది. అలాగే మనకి హోటల్స్, పిల్లల బొమ్మల షాపులు, మనకి వందల రకాల షాపులు, వివిధ రకాల షాపులు కూడా ఉండడం జరిగింది. అలాగే మనం వచ్చేసి వెహికల్ మాకు తెలిసిన వారితో, మా ఊరి వారితో పెట్టి మేము నడుచుకుంటే దేవాలయానికి వెళ్ళినాం. ఎందుకంటే ఈ రష్ లో మనకి వెహికల్ తీసుకొని వెళ్ళడానికి లేదు కాబట్టి. ఇంకా ఆ తర్వాత ఇటు సైడ్ వచ్చేసి మనకి త్రాగునీరు ఉంటది. అలాగే ఇటు సైడే కాళ్ళు చేతులు కడుక్కొని స్నానాలు కూడా చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ఇంకో సైడ్ కోనేరు కూడా ఉంది. ఆ తర్వాత ఇక్కడ సైడ్ చూసుకోవచ్చు మనకి ఆలయం వచ్చేసి ముఖద్వారము. ఈ ద్వారం నుంచి మనకి మెట్ల మార్గము ఉండడం జరుగుతుంటది. ఈ ద్వారం మీద ఇక్కడ నుంచి మెట్ల మార్గం నడుచుకుంటే స్వామివారిని దర్శించుకోవాలి. ఇటు సైడ్ చూస్తున్నారా మనకి ఎంత రష్ గా ఉందో పబ్లిక్. ఈ రోజుకి 3 వీక్స్ అవుతుంది మనకి జాతర స్టార్ట్ అయ్యి. ఈ రోజు వెడ్నెస్డే అయినా కూడా భక్తులు అనేది రష్ గా ఉండడం జరిగింది. ఇంకా అలాగే ఇది సైడ్ వచ్చేసి ఈ రోజు మనకి టిఆర్ఎస్ నాయకులు కూడా రావడం జరిగింది. మనకి ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, మనకి రామ్మోహన్ రెడ్డి, అలాగే మనకి హరీష్ రావు కూడా రావడం జరిగింది. ఆ ఇటు సైడ్ చూసుకోవచ్చు మనకి మెట్ల మార్గంలో ప్రతి ఒక్కరు టెంకాయలు మొక్కుకున్న వారు టెంకాయలు కొట్టి స్వామివారిని దర్శించుకున్నారు. ఇలాగంటే మనకి కోరిన కోరికలు తీర్చుకుంటే ఇలా మెట్టుకు టెంకాయ కొట్టుకుంటామని అలా మొక్కుకున్న వారు టెంకాయలు కొట్టడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ సైడ్ మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. స్టార్టింగ్ లోనే మనకి హనుమాన్ టెంపుల్, ఆ తర్వాత మనకి ఉద్దాల మహోత్సవం వస్తుంటది. ఇటు సైడ్ చూసుకోవచ్చు మనకి బిఆర్ఎస్ నాయకులు కూడా రావడం జరుగుతుంది. బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మనకి ప్రవీణ్ కుమార్ గారు ఇక్కడ రావడం జరిగింది. అక్కడ హరీష్రావు గారు చూసుకోవచ్చు.
కురుమూర్తి స్వామి వారి ఉద్దాల మండపం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు స్వామివారి యొక్క ఉద్దాల మండపం ఇక్కడ నుంచి మనకి ఒక మండపం దగ్గర ఉంటుంది. ఆ మండపం దగ్గర కూడా మనకి ఇట్లా టెంకాయలు మెట్టు మొక్కుకున్న వారు కొట్టడం జరుగుతుంది. అలా కొట్టుకుంటానే స్వామివారి యొక్క దేవాలయం గర్భగుడి వరకు కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఉద్దాల ఒక మండపము. ఈ మండపంలోనే స్వామివారి యొక్క ఉద్దాలని భుజాలపై కొట్టి మనకి ఆశీర్వదిస్తారు. ఇటు సైడ్ చూసుకోవచ్చు అందరికి కొట్టడం జరుగుతుంది. అలాగే మేము కూడా ఆశీర్వదించుకున్నాం. ఫస్ట్ టాగుత్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత వీడియో తీయడానికి టాగుత్ తీసుకున్నాడు. ఇంకా నేను మా బాధ కూడా ఇక్కడ స్వామివారి తీసుకున్నాము. ఇంక ఇక్కడి నుంచి మనకి ఆ వేరే దారి గుండా వెళ్తుంటే మనకి టెంకాయలు కొట్టే స్థలం ఉండడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి టెంకాయలకు ఒక టెంకాయ కొట్టడానికి మనకి 5 రూపీస్ తీసుకుంటున్నారు. 2 టెంకాయలకు 10, 3 టెంకాయ 15 అలాగా టెంకాయ బట్టి 5 రూపీస్ పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడి నుంచి మన గర్భగుడికి కొంచెం దూరమే ఉంది. ఇటు సైడ్ చూసుకోవచ్చు మన టెంకాయల నుంచి ఇక్కడ నడుచుకుంటూ రావడం జరిగింది. మా బార్ వచ్చేసి ఇంకెంత దూరం అని అంటున్నాడు. ఇక్కడ నుంచి ఇంకా కొద్ది దూరమే, ఎక్కువ లేదు అని చెప్పడం జరిగింది. ఇక్కడ నుంచి మనకి స్వామివారి ఒక దేవాలయానికి ఇంకా కొద్ది ఇట్లే దూరంలో ఉన్నాము. ఇంక ఇటు సైడ్ చూసుకోవచ్చు మనకి పబ్లిక్ అనేది గర్భగుడిలోనే మనకి రష్ కనిపిస్తుంటది. ఇక్కడ నుంచి మనకి ధ్వజస్తంభం చూస్తున్నాం కదా ఎంత అద్భుతంగా కొడుతుందో. ఆ ధ్వజస్తంభానికి వెళ్ళి స్వామివారి యొక్క గర్భగుడికి చేరువలో ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు ధ్వజస్తంభం కూడా మనకి ఉంది. అలాగే స్వామివారి యొక్క ఆలయం చూసుకోవచ్చు. ఇక్కడ సైడ్ స్వామివారి యొక్క ప్రతిరూపము మనకి కురుమూర్తి స్వామి వారు. అటు సైడ్ చూస్తున్నారా, ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాము. ఎక్కువ ఎవరు తీయడానికి అలో లేదు వీడియో, అందుగురించి క్లారిటీగా చూపించలేకపోతున్నాను. ఇంకా ఆ తర్వాత ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకి బ్లడ్ కౌంటర్ దగ్గరికి వచ్చేసాము. మనకి 3 లడ్స్ తీసుకున్నాము, 50 రూపీస్ పడింది. ఇంకా ఆ తర్వాత పులిహోర ప్యాకెట్ వచ్చేసి 15 రూపీస్ పడుతుంది. మేము లడ్స్ ఒకటే తీసుకున్నాను. ఇంకా తర్వాత అమ్మవారి యొక్క ఆలయానికి కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇటు సైడ్ వచ్చేసి మనకి అమ్మవారి యొక్క ఆలయము, శ్రీ 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 అమ్మవారి యొక్క దేవస్థానము కనిపిస్తుంది. ఇంకా ఆ తర్వాత బయట సైడ్ అయితే వచ్చేసాం మేము. ఇంకా మీకు ఎప్పుడైనా ఫోటోస్ ఫ్రేమ్స్ కావాలనుకుంటే ఇక్కడ సైడ్ మనకి స్వామివారి దేవాలయం ఎదురుగా మనకి రాజు ఇక్కడనే ఉంటాడు. మనకి ఏదైనా ఫొటోస్ కూడా కావాలంటే ఇమీడియట్లీ తయారు చేసి ఇస్తుంటాడు. ఇక్కడ తీసుకోవచ్చు. మనకి తెలిసిన వాడే మనకి రీజనబుల్ ప్రైసెస్ ఇస్తుంటాడు. సో ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది. ఇంకా టాగూర్ అందరం కిందికి వేసేసాం. ఇంకా బయలుదేరుతాం. ఇప్పుడైతే ఎగ్జిబిషన్స్ అవి చూపిస్తా. ఇంకా వీడియో నచ్చితే కదా పక్క లైక్ చేసుకోండి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఎగ్జిబిషన్ టాగూర్ వారు వచ్చేసి మనకి రంగుల రేట్లకి ఎక్కడం జరిగింది. ఆ వీడియో చూపిస్తామని ఇట్లా మెట్ల మార్గంలో వెళ్తున్నా. ఇంకా నేనైతే ఎక్కలేదు, వాళ్ళకి చేసిన వాళ్ళైతే ఎక్కేసారు. ఇప్పుడు చూసుకోవచ్చు మనకి స్పీడ్ గా తిరగడం జరుగుతుంది కదా. ఇక్కడ దగ్గరికి వెళ్తే ఇంకా మనం కూడా ఫోన్ ఇట్లా వలిగిపోతుంది. అందుగురించి దూరంకి వెళ్ళి వీడియో తీస్తున్నాను. దీనిలో మా ఠాగూర్ ఎక్కడ ఉన్నాడో మీరే గుర్తి చెప్పండి, ఏ డబ్బాలో కూర్చొని ఉన్నాడు. ఆ తర్వాత ఇంకేమైనా మనం సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు మా బార్గాడి ఇట్లా పైకి రావడం జరిగింది. ఇక్కడ మనకు గౌస్ పాషా ఉంటాడు. మనకి జిలేబీ షాప్స్ రైట్ సైడ్ ఉంటుంది. ఎప్పుడైనా జిలేబీ షాప్కి వచ్చినప్పుడు అడ్రస్ లో ఉంటాడు. ఇక్కడ తీసుకోవాలనుకుంటే మీరు రీజనబుల్ ప్రైసెస్ ఇస్తాడు. మనకి ఫ్రెష్ అండ్ ఐటమ్స్ ఉంటాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని డిస్కౌంట్ కూడా ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇంకా దర్శనం అయిపోయింది. మేము జాతరలో అన్ని చేసేసుకున్నాం. ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాం. ఇంకా మా మన్నె కూడా అయితే వెళ్తున్నాం. చెప్తా కూడా ఫ్రెండ్స్ వెళ్ళొస్తాం. ఫ్రెండ్స్ జాతర అయిపోయింది. పోతున్నాం. బాయ్. ఇక లాస్ట్ గా మేము దేవరికాడ అయితే చేసినాం. 4 o'clock అయిపోయింది. మేము వెజ్ పన్నీర్ బిర్యానీ తీసుకోవడం జరిగింది. ఒకటి వచ్చేసి మనకి 180 పడింది. ఇంకా అందరం మళ్ళీ సగం తీసుకోరా.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్.